Hi guys, welcome back to our channel ఓ ఉమానియా బై ఉదయ్ కృష్ణ. హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారని అనుకుంటున్నా, నేను కూడా బాగున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ వ్లాగ్ అనమాట. అసలు ఈ ప్లేస్కి వెళ్తున్నాను అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఆ ప్లేస్ నేమ్ చెప్పేసరికి నాకు కొంచెం ఎక్సైట్ అయ్యాను. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట అది. యాక్చువల్గా ఆ ప్లేస్ ఏంటి అంటే నిజాంపట్నం హార్బర్. హార్బర్ అనగానే నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను. వావ్, అక్కడ ఫిషెస్ ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద బోట్స్ ఉంటాయి అని చాలా అనుకున్నాను. నిజంగానే అలానే ఉంది, చాలా బాగుంది. సో నేను చూసాను కాబట్టి అప్పుడు బ్లాగ్ చేశాను. సో నిజాంపట్నం హార్బర్ వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళ ఊరు నుంచి 41 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది వెళ్ళడానికి. సో ఇంకా లేట్ ఎందుకు, మనం హార్బర్ చూడడానికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే ఊరు దాటేసి బయటకు వచ్చాం. ఇది వచ్చేసి వార్ప్ దగ్గరలో ఉన్న పులిగడ్డ బ్రిడ్జ్ అనమాట. అర్లీ మార్నింగ్ 6 o'clockకి మేము మోస్ట్లీ 5:30, 6 o'clockకి బయలుదేరాము. అండ్ ఆ రోజు అప్పటికే చినుకులు పడుతున్నాయి వర్షం పడడానికి. అయినా సరే దగ్గరే కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మనం టువర్డ్స్ అవనిగడ్డ రేపల్ల సైడ్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఆ హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ లెఫ్ట్కి వెళ్తే మనం అవనిగడ్డ వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చేసి రేపల్లి బ్రిడ్జ్. అది పుష్కర్ ఘాట్ అనమాట రేపల్లి దగ్గర. అండ్ ఇదంతా కృష్ణా నది. ఆల్మోస్ట్ మేము చేరుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ ఇంకా మా అమ్మాయి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ తాతయ్య కోసం పైకి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి. అండ్ ఆల్మోస్ట్ మనం పోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అప్పటికే ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:30, 8 ఆ టైం అయింది. ఇంకా ఎండ వచ్చే టైం కదా, వాళ్ళందరూ ఫిషెస్ని తీసి బయట ఎండలో పెట్టడం కోసం బయట సర్దుకుంటున్నారు. అండ్ మనం పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన ఫిషెస్ అన్నీ చిన్న బోట్స్లోకి సర్దుకుంటున్నారనమాట. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు వేటకి వెళ్ళడం అంటే ఫిషెస్ పట్టుకోవడానికి వెళ్ళడానికి మళ్ళీ రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ ఫిషెస్. ఇటు వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. అండ్ తను మా పెద్ద పాప ఇంకా నా బ్రదర్ అనమాట. కొంచెం రష్ ఉంది, అయితే చాలా మటుకే అయితే రష్ అయితే లేదు, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అంతగా రష్ అయితే లేదు. ఇక్కడ మా ఫాదర్, మా హస్బెండ్, ఇంకా మా పాప, మా అన్నయ్య ఉన్నారు. ఇవి వచ్చేసి పీతలండి, ఇంగ్లీష్లో క్రాబ్స్ అని కూడా అంటారు. వీటిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ వీటిలో కూడా గ్రేడింగ్ ఉంటుందంట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్కి వెళ్తాయి. సో ఇక్కడ నుంచి అట్లా థర్మాకోల్ బాక్సెస్లో ప్యాక్ చేసేసి పంపిస్తారు. సో ఇక్కడైతే ప్యాకింగ్ జరుగుతుందంట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా పెద్ద ఫిష్ మేము ఉండగానే తీసుకొని వచ్చి చూసారనమాట. ఆల్మోస్ట్ 8 kgs ఆఫ్ వెయిట్ ఉంది. దీని పేరు వచ్చేసి తెలుగులో ఎరిసే అంటారంట. చూడ్డానికి అయితే చాలా పెద్దగా హెల్దీగా ఉంది ఫిష్ మాత్రం. నేనైతే ఫస్ట్ టైం రియల్గా ఇంత పెద్ద ఫిష్ని చూస్తున్నాను. అంటే ఇంతకన్నా పెద్ద ఫిషెస్ కూడా ఉంటాయి అనుకోండి. అండ్ ఇటు సైడ్ ఎక్కడ చూసినా, ఎటు సైడ్ చూసినా కూడా ఫిషెస్ అనమాట. ఫిషెస్, ఐస్ బాక్సెస్ అన్నీ ఇవే ఉంటాయి. ఇంకా హార్బర్ అంటేనే ఫిషెస్ అనుకోండి. ఇక ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి మేము చూసిన వాటిల్లో. అండ్ ఆల్మోస్ట్ చాలా వరకు క్లియర్ అయిపోయింది, ఎక్కువ క్రౌడ్ అయితే లేదు.
అండ్ లోపల ప్రాసెసింగ్ జరుగుతుందంట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడానికి ప్రాసెసింగ్ కూడా ఇక్కడే చేస్తారు. అండ్ ఈ ఫిషెస్ నేమ్ వచ్చేసి కారు చుక్క అని అంటారంట అండి. అసలు చూడ్డానికి అయితే భలే ఉన్నాయి. యాక్చువల్గా చూడ్డానికి బొచ్చెలు అని ఇంకొక వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో నేను అవి అనుకున్నాను, కానీ వీటి పేరు వచ్చేసి కారు చుక్క అంటారంట. బాగున్నాయి ఇవి కూడా చూస్తానికి. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రషింగ్ మెషిన్ అనమాట. అతను పట్టుకున్నాడు కదా ఐస్బర్గ్, అలా అక్కడ నుంచి పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ లోపలికి వేసేస్తే ఆ డ్రమ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అక్కడ నుంచి క్రష్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది చిన్న చిన్న పీసెస్గా కట్ అయ్యి. అంటే ఎట్లా అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోయి వచ్చేస్తాయి బాక్సెస్లోకి. సో అలా వచ్చిన దాన్ని అట్లా కలెక్ట్ చేసి కింద బాక్సెస్ ఉన్నాయి కదా అందులోకి స్టోర్ చేస్తారు. సో ఆ స్టోర్ చేసిన బాక్సెస్ తీసుకెళ్ళిపోయి ఆ థర్మాకోల్లో వేసి ప్రాసెసింగ్ చేసిన ఫిషెస్లోకి వేసేస్తారు ఐస్ని. అండ్ ఐస్ క్రష్ చేసిన దాని పక్కనే ఇవి కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనమాట. ఇవి వచ్చేసి వీటిని వంజరం అంటారు. ఆ ఫిష్ అయితే చాలా టేస్టీ ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన ఫిష్. అండ్ ఇవి వంజరం అంటారండి దీన్ని. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఈ ఫిషెస్ నేమ్స్ వచ్చేసి రిబ్బన్ ఫిష్ అంటారంట. ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈల్ లానే ఉన్నాయి ఇవి. వీటి పేరు రిబ్బన్ ఫిషెస్ అంటారంట. నేనైతే చూడంగానే ఈల్స్ అనే అనుకున్నాను, కానీ అవి ఈల్స్ కానే కాదు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో అసలు నాకైతే చాలా వాటికి పేర్లే తెలియదు. అండ్ ఇక్కడైతే కొన్ని పక్కన పడేసి ఉన్నాయి, అవైతే బాగాలేవంట, చనిపోయేవి సంథింగ్ ఏదో చెప్పారు మనకి. అండ్ వీటిలో ఒక 2-3 క్యాట్ ఫిషెస్ ఉన్నాయి, ఒక ఈల్ ఉంది. అండ్ నేను చెప్పాను కదా ఇందాక పెద్ద ఫిషెస్, అవి వాటిలో రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ చేసేది లేడీసే అనమాట. అండ్ వీళ్ళకి కూడా కొన్ని ఫిషెస్ నేమ్స్ తెలియదంట, అడిగితే అన్నీ చెప్పారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏ ఫిషెస్కి ఆ ఫిష్ వాళ్ళు సపరేట్ చేసుకుంటున్నారు. అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వాళ్ళు సర్దుకుంటున్నారు అనమాట ఫిషెస్ని. అండ్ వీటిలో వచ్చేసరికి నాకు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ కనిపించింది. ఈ ఫిష్ ఏంటో కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొద్దిగా అబ్జర్వ్ చేసి చూడండి. అది జస్ట్ ఫ్లష్ లాగానే ఉంది చూస్తుంటే. అండ్ ఇవి ఒక వెరైటీ ఆఫ్ ఫిషెస్, నాకు నేమ్ సరిగ్గా తెలియదు. అండ్ వీటిని ఇట్లా కింద ఫిషెస్ పెట్టేసి పైన అట్లా ఐస్ వేసి ప్యాక్ చేస్తారంట, సో నిలవ ఉంటాయని. అండ్ ఇవి వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా క్రాబ్స్. అండ్ ఇవి వచ్చేసి రొయ్యలు. అండ్ రొయ్యల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయంట, వాటిలో ఇదొక వెరైటీ రెడ్ కలర్ రొయ్య. ఇవి వచ్చేసి అసలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, ఒక్కొక్క బాక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి నేను ఫస్ట్ చూపించాను కదా పెద్ద ఫిష్, అదే ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక వెరైటీగా కనిపిస్తుంది, ఫ్లెష్ లానే ఉంది అన్నాను కదా, ఆ ఫిష్ అనమాట ఇది. దీని పేరు తమ్మరొట్టి అంట. అక్కడ ఆయన పాయింట్ చేశారు కదా, అక్కడ దాని కళ్ళు ఉంటాయంట. సో అటు ఇటు తిప్పి చూపించమంటే చూపించారు. అండ్ వీళ్ళు వచ్చేసి మళ్ళీ నెట్ అంతా సెట్ చేసుకొని వెళ్తున్నారు, మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ రిబ్బన్ ఫిషెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ చేసుకుని ఐస్ మొత్తం వేరే దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు, ఆటోలోకి లోడ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ ఉంటాయి కదా బోట్స్, ఆ చిన్న చిన్న బోట్స్ అనమాట ఇవన్నీ. అండ్ అది వచ్చేసి లైట్ హౌస్. అది లైట్ హౌస్ అనమాట. అండ్ మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము చూడ్డానికి మొత్తం. ఇవంతా కొంచెం చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇవన్నీ లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. వీటిని ప్రాసెస్ చేసేసి ఐస్లో పెట్టడం కోసం తీసుకొని వెళ్తున్నారు.
మా పాప అయితే ఫిషెస్ చూడంగానే ఎమ్మో బాము బాము అని చెప్పేసి భయపడింది. చాలాసేపటి వరకు వెళ్ళనే లేదు. అసలు ఇప్పటికి కూడా ఫిషెస్ చూస్తే చాలా భయపడుతుంది తను. అండ్ తను వచ్చేసి నా పెద్ద పాప అనమాట. తన పేరు భవిష్య. తన్ని మా మమ్మీ వాళ్ళు పెంచుతారు. చేసి ఒకటే నా దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం అండి బయటకి. అంటే హార్బర్లో నుంచి హార్బర్కి పక్కనే గేట్ దగ్గరలో ఒక షాప్ ఉంటుందంట మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ది. సో మేము అక్కడికి వెళ్ళి ఫిషెస్ తీసుకుందాం అని అనుకుంటున్నాము. అండ్ ఇవన్నీ నెట్స్ వాళ్ళన్నీ సెట్ చేసుకుంటున్నారు మళ్ళీ వెళ్ళడానికి చేపలు పట్టడానికి. సో ఓవరాల్ లుక్ అంతా అదనమాట హార్బర్కి. అండ్ మేమైతే షాప్కి వచ్చేసాము. అక్కడే పక్కనే, అసలు ఎక్కువ దూరమే అవసరం లేదు, 1/2 కిలోమీటర్. సో మేము ఇక్కడ కొన్ని ఫిషెస్ తీసుకున్నాము. సో ఈ ఫిషెస్ పేరు వచ్చేసి కానాగిడతలు అంటారంట. అవి కొన్ని తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఇంకో వెరైటీ ఆఫ్ రొయ్యలు. వీటిని టైగర్ రొయ్యలు అని పిలుస్తారు. అండ్ ఇప్పుడు మేము చేపలు తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఆ పైన చేప పేరు కానాగిడతలు అనమాట. ఇవి ఓన్లీ ఫ్రైకి మాత్రమే బాగుంటాయి. ఓన్లీ సెంటర్ ముళ్ళు ఉంటుంది దీనికి. అండ్ ఇవైతే తీసుకున్నాము మేము కానాగిడతలు. ఇవి కూడా చాలా టేస్టీ ఉన్నాయండి ఫిషెస్, చాలా బాగున్నాయి. మేము ట్రై చేసామండి ఆల్రెడీ. అండ్ నేను ఆ షాప్ దగ్గర నుంచి థర్మాకోల్ బాక్స్ కోసం, అంటే థర్మాకోల్ ప్యాకింగ్ కోసం నేను మళ్ళీ హార్బర్కి వెళ్తున్నాను. అంటే ఈమె నాకు ఆ బాక్స్ ఇస్తుంది అనమాట. నేను తన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాను. ఆ ఫాలో అవుతూ వెళ్ళేటప్పుడే ఇదంతా షూట్ చేశాను. ఇవన్నీ నెట్స్, ఎన్ని నెట్స్ ఉన్నాయో చూడండి. అండ్ మళ్ళీ ఫిషెస్, అసలు ఎన్ని ఫిషెస్ చూసినా కూడా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ నాకైతే బాక్స్ ఇచ్చేసిందామా తీసుకొని వచ్చి. సో దీనిలో మేము ప్యాక్ చేసుకుంటాము అన్నీ తీసుకున్నవన్నీ. అండ్ నేను ఒక చచ్చిపోయిన క్రాబ్ని పట్టుకున్నాను. మా భవిష్యత్ చూపిస్తే ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుందో అని చెప్పేసి అనుకున్నాను. తను భయపడింది, ఇంకెమ్మటే పడేశాను. సో మా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ మేమేమేం ప్యాక్ చేయించుకున్నామో నేను మీకు చూపించేస్తా, వచ్చేయండి. సో ఇది వంజరం తీసుకున్నాం కొన్ని చేపలు. వంజరం కూడా ఫ్రైకి పనికొస్తుంది, బాగుంటుంది. సో ఇది వచ్చేసి పండుకప్ప అంటారండి ఈ ఫిష్. అండ్ ఇది వచ్చేసి ఫ్రైకి బాగుంటుంది, ఇంకా పులుసుకు కూడా చాలా బాగుంటుంది. పులుసు కన్నా ఫ్రైకి ఇంకా చాలా బాగుంటుంది. మోస్ట్లీ నేను ఫిష్ పులుసు కన్నా ఫ్రైయే ఎక్కువ ఇష్టపడతాను. సో అందుకనే ఫ్రైకి పనికొచ్చే మాత్రమే తీసుకున్నాను నేను. సో వాళ్ళు అక్కడికక్కడే క్లీన్ చేసేసి పీసెస్ చేసేసి ఇచ్చారనమాట. సో ఆ అంకుల్ కట్ చేస్తున్నారు కదా, అది వంజరం ఫిష్. సో దానిలో ఏమీ పోయేదేమి ఉండదు. మనం ఎంత తీసుకున్నామో అంతకి కొన్ని గ్రామ్స్ మాత్రమే తక్కువ అవుతుందేమో. మోస్ట్లీ అంతా యూజ్ అవుతుంది ఫిష్ మనకి. అండ్ టేస్టీ కూడా ఉంటుంది ఫిష్. అస్సలు బోన్స్ అంటే ముళ్ళే ఉండవు, ఒక్కటే ముళ్ళు ఉంటుంది, మధ్యలో ముళ్ళు. చాలా బాగుంటుంది ఫిష్ మాత్రం. అండ్ ఈ పండుకప్పలో కూడా అంతే, ఒకటే ముళ్ళు ఉంటుంది, ఎక్కువ ముళ్ళు అయితే అస్సలు ఉండవు ఈ పండుకప్పలో. చాలా బాగుంటుంది ఈ ఫిష్ కూడా. ఈ అంకుల్ అయితే అసలు ఆడుతూ పాడుతూ పని చేయాలి అన్నట్లే చేస్తారు. నీట్గా అసలు క్లీన్గా కట్ చేసి ఎంత బాగా ప్యాక్ చేశారో అసలు మా ఫిషెస్ని. చాలా బాగా అనిపించింది ఆయన వర్క్ అయితే నాకు. అండ్ ఈ ఫిషెస్ పేరు చెప్పాను కదా కానాగిడతలని. ఇవి ఇట్లానే వండేసుకోవాలంట, ఫిష్గానే. ఫ్రైకి మాత్రమే యూజ్ అవుతాయి ఇవి కూడా. అండ్ ఇవి కూడా నెక్స్ట్ మా ఫాదర్ తీసుకుని వచ్చారు. వీటి పేరు వచ్చేసి చాంద్రువులు అంటారంట ఈ ఫిషెస్ని. ఇవి కూడా ఫ్రైకే యూజ్ చేసాం మేము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈయన మా ఫాదర్. ఇక్కడ కొన్ని పీసెస్ ఉన్నాయి కదా, ఇవి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న అంకుల్ని అడిగితే ఈ చేపలమ్మ, ఎండి చేపలు అని అన్నారు. కానీ నాకు దీన్ని చూస్తే ఏ రకంగానూ ఫిష్ లాగా అనిపించలేదు. ఆ తర్వాత అనిపించింది పెద్ద చేపను అట్లా కోసారేమో, అలా ఎండబెట్టారేమో అనుకున్నాను. కానీ అది టేకు ఫిష్ అంట. సో కనిపిస్తే బాగుంది అనుకున్నాను. అనుకున్న టైంకి అప్పుడే తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్ ఫిష్ ఇది టేకు ఫిష్ అని అంటారనమాట.
ఇది కొంచెం వెరైటీగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి స్క్విడ్స్ అండి, ఇంగ్లీష్లో అయితే స్క్విడ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో వెరైటీ ఆఫ్ క్రాబ్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది సొరచాప అంటారు తెలుగులో, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి షార్క్ అంటారు. అండ్ ఫైనల్లీ మాకైతే మేము తీసుకున్న ఫిషెస్కి ఒక మంచి బాక్స్ అయితే ఇచ్చేసి దానిలో ప్యాక్ చేయించేసుకొని వచ్చామన్నమాట. అండ్ వెళ్తూ ఉండగా నేను ఒక విచిత్రం చూశాను. అంటే ఏం లేదు, ఇదనమాట కర్రలతో ఉన్నాయి, ఏంటిదా అని అనుకున్నాను. నేనైతే టెంట్స్ వేసుకుంటారేమో దానికోసం ఉపయోగిస్తారేమో అనుకున్నాను. కానీ నేను ఏదైతే అనుకున్నానో అదంతా అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. యాక్చువల్గా వచ్చేసి దీని మీద ఎండి చేపలు ఎండబెడతారంట అండి. అవునండి, ఫిషెస్ని ఉప్పులో నానబెట్టి ఇలా పీసెస్గా కట్ చేసి, పీసెస్ అంటే పెద్ద పీసెస్ కాదు, ఇట్లా స్లిట్స్ చేసేసి ఫిషెస్ని అటు ఇటు ఒక్కొక్క ఫిష్ పెట్టేసి ఇట్లా ఎలాడదీస్తారండి. ఇలా ఒక 1 వీక్ ఎండ్లో ఎండిన తర్వాత ఈ ఫిషెస్ అన్నిటిని ఎండి చేపల కింద మార్కెట్లోకి పంపిస్తారంట. అండ్ దీనిలో ఏ రకమైనటువంటి కెమికల్స్ యూస్ చేయరంట. ఓన్లీ ఉప్పు ఇంకా నానబెట్టడానికి వాటర్ మాత్రమే యూస్ చేస్తారంట. కానీ భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి ఈ ఫిషెస్ని అట్లా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకనే ఇట్లా ఎక్సైట్ అయ్యి మీకు వీడియో చేసి చూపిస్తున్నా అండి. సో ఇంకా ఫైనల్గా ఇలా అనమాట మా నిజాంపట్నం వ్లాగ్ అయితే ఈ రకంగా కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము వచ్చేసేటప్పుడు రోడ్ మీద ఇట్లా కుప్పలు కుప్పలుగా పోసేసారనమాట ఈ ఫిషెస్ని. ఇట్లా ఎండబెట్టిన తర్వాత ఇవి మామూలుగా అయితే మనుషులు తినటానికి ఎండి చేపలుగాను ఉపయోగిస్తారంట. అండ్ వీటిలో లాస్ పోయేది ఏమీ ఉండదంట. ఇంకా బాగా ఎండిపోయినవి ఇంకా ఖరాబ్ అయినవి ఉంటాయి కదా, అవన్నీ కోళ్ళ ఫారంలో కోళ్ళు తినడానికి దానా కింద కూడా వెళ్తాయంట అండి. చూసేసారు కదా, రోడ్లో సగం అంతా ఈ ఫిషెస్. అక్కడ చూడండి ఎన్ని పెద్ద పెద్ద కుప్పలు, ఇంత పెద్ద కుప్పలు వేసారు. అండ్ రోడ్ మీదే కాదు, రోడ్డు పక్కన కూడా కొంచెం ప్లేస్ సరి చేసి అక్కడ కూడా ఎండబెట్టారు. సో ఇవన్నీ ఎండి చేపలే అండి. అండ్ ఫైనల్గా వ్లాగ్ అయితే ఇట్లా కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫైనల్లీ మేము ఇంటికి కూడా చేరుకోవడానికి ఆన్ ద వేలో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ద ఎండ్. ఇలానే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. సో చూసేసారు కదండి మన హార్బర్ వ్లాగ్, నిజాంపట్నం హార్బర్ వ్లాగ్. చాలా బాగుందని అనుకుంటున్నాను, మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి ఫిషెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కింద వచ్చాయి. చాలా బాగున్నాయి అసలు. ఫిషెస్ కూడా ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతాయి అంట ఇక్కడ. అండ్ ఎప్పుడైనా మీరు కృష్ణా జిల్లా మచిలీపట్నం, విజయవాడ ఇటు సైడ్, అవినిగడ్డ ఇటు సైడ్ వస్తే కనుక కంపల్సరీ మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది కూడా ఒకటి ఉందని మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఒక బీచ్ కూడా ఉందంట. మేము వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాము. సో చిన్న పాప ఉంది, మళ్ళీ బయట సేఫ్టీ కాదని చెప్పేసి మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. లేదంటే బీచ్ కూడా షూట్ చేసి చూపించేవాళ్ళం. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అది కాకుండా బెల్ ఐకాన్ అస్సలు క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు తొందరగా వచ్చేస్తుంది నోటిఫికేషన్ రూపంలో. మన ఇన్స్టాగ్రామ్ 2 అకౌంట్స్ని ఓ ఉమాన్యా బై ఉదయ్ కృష్ణ అండ్ భవిష్య షాపింగ్ హబ్ బై ఉదయ్ కృష్ణ ఫాలో అవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూసేసారు కదండి ఇవాళ మన ఇంట్రెస్టింగ్ వ్లాగ్. నెక్స్ట్ ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.